చూస్తున్నారు కదా, ఇది అన్నపూర్ణ స్టూడియో. దీని లోపలే బిగ్ బాస్ 8 జరుగుతుంది. చూడండి, ఇది నాగార్జున గారు. ఇది ఇంకా ఈరోజు అయితే ఎలిమినేట్ అయింది. యష్మి అయితే ఎలిమినేట్ అయిపోయింది. చూశారు కదా, ఈ కారులో యష్మి వెళ్తుంది. చూశారు కదా, ఇది అన్నపూర్ణ స్టూడియో. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అక్కడ టైటిల్ బోర్డు ఉంది, బిగ్ బాస్ హౌస్. అదే బిగ్ బాస్ హౌస్ ముందు నేమ్ బోర్డు అది. ఇదైతే బిగ్ బాస్. ఇంకా ఈ వారం అయితే 100% ఇంకా యష్మి ఎలిమినేట్ అయిపోయింది. కావాలంటే చూసుకోండి. ఇంకా యష్మి ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇంకా అంటే ఇన్ని రోజులుగా చాలా కష్టం మీద నామినేషన్లో పడ్డ ప్రతిసారి సేవ్ అయితే అయ్యింది, గ్రేటేను. కానీ ఎప్పుడో బయటికి రావాల్సింది, కానీ ఇప్పుడు వచ్చిందనమాట. అంటే ఏం పెద్ద లేదనమాట, ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ ఆట కూడా ఆడడం ఎక్కడ ఏం లేదు. ఇంక ఇదంతా చూసుకుంటే ఇంకా ఇక్కడ చూశారు కదా, అంటే లోపల పుష్ప సినిమా కూడా జరుగుతుంది. ఇంకా చూస్తున్నారు కదా, సెక్యూరిటీ గార్డులు బయటకు వచ్చి మరీ ఆపుతున్నారు. చూస్తున్నాం కదా, చూడండి, ఇది అన్నపూర్ణ స్టూడియో. ఇంకా పక్కగా అయితే యష్మి అయితే 100% హెల్మెట్ అయిపోయింది. ఇంకా ఇంకొక 3 వారాలు మాత్రమే బిగ్ బాస్ ఉంది. ఇంకా చూద్దాం ఎవరు ఫైనల్ విన్నర్ అవుతారని. అప్పుడే మనకు క్లారిటీ కూడా అర్థమైపోతుంది. ఇంకా నిఖిలే ఇంకా విన్నర్ అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఇంకా రన్నర్ ఎవరు అవుతారనేది కాస్త కన్ఫ్యూజన్లో ఉంది. చూద్దాం అది కూడా. చూశారు కదా, ఇది మహేష్ బాబు గారు. ఇది షూటింగ్ జరిగింది, లోపల వెళ్తున్నాడు. కావాలి చూడండి, నెంబర్ కూడా చూడండి. బిగ్ బాస్ సీజన్ 8 మీద మీకేమైనా డౌట్లు ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను. పైగా బిగ్ బాస్కు సంబంధించిన వీడియోలు అన్నీ పెట్టాను. అన్నపూర్ణ స్టూడియో దగ్గర లైవ్ కూడా చాలాసార్లు, అంటే ప్రతి సాటర్డే కూడా చేశాను. చూడండి.